శివాజ గురవే నమః. విశ్వావసునామ సంవత్సర ఫలితాంశములలో భాగంగా మకర రాశి వారికి ఈ సంవత్సరము ఎలా ఉండబోతుందో విశ్లేషణగా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్ర 4 పాదములు, ధనిష్ఠా నక్షత్ర మొదటి 2 పాదములు కలిపితే మకర రాశి. ఇక ఈ సంవత్సరము మకర రాశి వారికి ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యత 4, అవమానము 5. ఈ రాశి వారికి తృతీయ స్థానమున శని, షష్ఠమ స్థానమున గురువు వల్ల మిశ్రమ ఫలితములు కలుగుతాయి. వీరి కష్టము ఫలిస్తుంది, మాటను నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు వీరిపై అభిమానం అనేది పెరుగుతుంది. పనులు హడావిడిగా సాగుతాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేస్తారు. ఇంటి లోపట యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. తద్వారా బంధుమిత్రులతో కూడిండుట, పండగ వాతావరణం ఏర్పడుట జరుగుతుంది. ఇక వాహన ప్రమాదములు సంభవించును. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు అతి కష్టము మీద పాస్ అగుట జరుగుతుంది. మొదటి ఛాన్సు కన్నా రెండవ ఛాన్సు ఎక్కువగా అనుకూలిస్తుంది. ర్యాంకులు వచ్చే అవకాశం లేదు. చంచలత్వము ఎక్కువగా ఉండును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావు. అధికారుల వలన బాధలు, ఒకచోట స్థిరముగా పనిచేయకపోవట జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశములు తక్కువ. వ్యవసాయదారులకు చుట్టుపక్కల రైతుల కన్నా పంట తగ్గివచ్చును. పెట్టుబడులు ఎక్కువగును. అప్పులు చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకు పోటీలు ఎక్కువగా ఉండును. రేట్లు తగ్గించి మరీ అమ్ముకోవలసిన పరిస్థితి ఉంటుంది. లాభములు తగ్గును. సరుకులు నిల్వ చేయుట మంచిది కాదు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ తగ్గును. సమస్యల్లో ఇరుక్కొనుట, సతమతమవుచుండుట జరుగును. మంత్రుల్లో భేదాభిప్రాయములు వచ్చుట జరుగును. అపనిందలు వచ్చును. ఈ రాశి స్త్రీలకు అనుకున్న పనులకు ఆటంకాలు వస్తాయి. ఉద్యోగరీత్యా ఇష్టమున్నా లేకపోయినప్పటికీ కూడా అధికారులకు లొంగి ఉండవలసి రావచ్చును. స్థాన చలనములు, రుణ బాధలు, అనుకోని సంఘటనలు, కుటుంబ సమస్యలు, దంపతులకు అన్యోన్యత తగ్గుట జరుగును. ఈ రాశివారు గురు కేతువులకు జపములు చేయించుకోవాలి. దుర్గాదేవి ఆరాధన, మంగళవారం రోజున గణపతిని అర్చించిన శుభ ఫలితాలను పొందగలరు.